హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసవి కృష్ణ. చాలా మందికి జొన్న రొట్టెలు చేయడం రావు, చేసినా కానీ విరిగిపోతాయి. కానీ నేను అలా కాకుండా చాలా సింపుల్గా చేయబోతున్నానండి. అసలు విరగవు, రొట్టె కూడా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఎవరైనా కొత్త వారు, ఇప్పుడే ముందు చేసేవారికైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో సరిపడా వాటర్ పోసుకోవాలి. కొన్ని చేస్తున్నాను కాబట్టి, నేను 4 రొట్టెలు చేస్తున్నా కాబట్టి 4 మందం నేను పిండి తీసుకున్నాను. ఇలా పిండి తీసుకున్నాను. తర్వాత ఎంత తీసుకుంటున్నానో అంత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలన్నమాట. నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఆ గ్లాస్కి గ్లాస్ సగం వరకు వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ అనేది బాగా మసలాలి. వీడియోలో చూపిస్తున్నాను. వాటర్ మసులుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసి, మనం ఎంత తీసుకోవాలో అంత పిండి కూడా తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉండలు ఉండలుగా రాకుండా మంచిగానే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అవ్వగానే కొంచెం ఇంకా ఎక్స్ట్రా పిండి యాడ్ చేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. మనం పిండి కూడా ఏ సైజు కావాలో పిండి ముద్దలు కూడా అంతే సైజు తీసుకొని కొట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. రొట్టెలు కొడితే అసలు విరిగిపోవు. ఎందుకు విరిగిపోవు అంటే, మనం వాటర్ అనేది హీట్ చేస్తున్నాం కాబట్టి పిండి కూడా అందులో కలిసిపోతుంది. తప్పకుండా కొత్త వారికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది. చూడండి నేనైతే చేసినాను. రొట్టెలు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. కానీ వీడియో అయితే అమ్మది పెట్టాను, అమ్మ చేసేటప్పుడు పెట్టాను. కానీ నేను కూడా చేశాను ఫస్ట్ టైము. చాలా బాగా వచ్చినాయి. ఇది కూడా నేను సెకండ్ వీడియో చేస్తాను నేను చేసేటప్పుడు. కానీ